హై వ్యూస్. నేను మా ఇంట్లో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్తో కానీ చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఎప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ ఏదైనా ఆపత్కాలంలో ఉన్నప్పుడు కానీ ఏమంటానంటే, ఇదిగో ఇంకా నువ్వు పావు గంటే బతుకుతావు, పావు గంట నువ్వు చనిపోతావు డాక్టర్ చెప్పాడు, లేదా దేవుడు చెప్పాడు, లేదా ఎదురు యముడు చెప్పాడు. ఆ పావు గంటలో నువ్వేం చేయాలి, ఎంతవరకు ద బెస్ట్ ఇవ్వాలి అనేది నువ్వు కనుక ఆలోచించగలిగితే, లేదు ఈ పావు గంటలో బతకడానికి ఏదైనా స్కోప్ ఏమైనా ఉందేమో ట్రై చేయగలిగితే, ఆబ్వియస్లీ ఆ ఉన్న పావు గంట ద బెస్ట్ వేలో నువ్వు ఉంటావు. అదృష్టం కలిసి వస్తే ఆ పావు గంట తర్వాత నువ్వు బతికేస్తావు. అంతేగాని నేను చనిపోతున్నానా అయ్యో అయ్యో అనుకుంటా ఉంటే పావు గంట లోపే చేస్తావు. ఇప్పుడు భారతదేశం అంతా కూడా వర్షాలు వరదలు, అలా గుజరాత్లో కూడా భారీ వర్షాలు. అందులో కరోల్ నది, సాబర్కాంఠ అని చెప్పేసి ఒక జిల్లా, అక్కడ సురేష్ మిస్త్రీ అని చెప్పేసి ఒక అతను వాళ్ళ ఆవిడతో కలిసి వెళ్తున్నాడు. సమస్యలు ఇదే, నేను మొన్న కూడా చెప్పున్నాను. పాప అమ్మాయి అగ్రికల్చర్ సైంటిస్ట్, పాప అమ్మాయి చనిపోయినప్పుడు ఇదే చెప్పున్నా. చదువుకున్న వాళ్ళు ఎందుకో తెలియదు వెళ్ళొచ్చు ఏం కాదులే దాటుకుని చెప్పేసి ఆ ఫ్లోలో వచ్చేస్తారు వరద వస్తున్నప్పుడు, దాన్ని తెలియకుండా కొట్టుకుపోతున్నారని. ఎగ్జాక్ట్గా ఇతను కూడా ఏం చేశాడు, ఏం కాదు మనం దాడతామని చెప్పేసి కరోళ్ళని దాటే ప్రయత్నం చేశాడు. అది కాస్త ఫ్లో కొడితే ఏమైందంటే 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయాడు. అతని అదృష్టం ఏంటంటే 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది. అంటే పర్లా ఆ ఫ్లో వరద ఏదైతే ఉందో ఆ కారు ఎక్కడైతే చిక్కుకుపోయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళనీయకుండా ఏదో అడ్డుకున్నట్టుంది. అండ్ మరో వరద ఏదైతే ఉందో చుట్టుపక్కల నుంచి వెళ్ళిపోతుంది. ఈ కారుని ఇంకా తంతల్లా ఇంక ఎలాగలా ధైర్యం చేసి ఆ కారులో నుంచి భార్యాభర్త ఇద్దరు కూడా పైకి వచ్చారు. నిజంగా వీళ్ళు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు కారు పైకి ఎక్కారు. ఈవెన్ ఆ కారు పైన కూడా వాటర్ ఫ్లో వచ్చేస్తుంది, వస్తూ ఉన్నా కానీ ధైర్యంగా అలాగే ఉన్నారు. పైకి ఎక్కిన తర్వాత ఏం చేశాడు, తెలివిగా ఫోన్తో ఏం చేశాడు, పోలీసుకు అప్డేట్ ఇచ్చాడు. ఈలోపు గమనిస్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు వాళ్ళ అదృష్టం పగలది. చుట్టుపక్కల వాళ్ళు గమనించారు, పోలీసులకు ఆల్రెడీ వీళ్ళు చెప్పున్నారు. ఇక రెస్క్యూ టీం వచ్చేసి హెలికాప్టర్ ద్వారా వచ్చి కాపాడారు. కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత బతికేశారు. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, నాకు ఇప్పటికి పాపం మొన్న చనిపోయినటువంటి ఆ సైంటిస్ట్ ఆ అమ్మాయి గుర్తొస్తా ఉంది. ఎస్టీ కష్టపడి చదువుకుంది, కానీ రాయపూర్లో ఉన్న కాన్ఫరెన్స్ మీద వెళ్ళాల్సి ఉండి మరి తప్పదు ఇక వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళారు. వరద ఏం చేయాలి అనుకుని వెళ్ళారో పాపం అన్యాయంగా చనిపోయారు. తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపిస్తుంది, ఇంకా అలాగే ఉంటూ ఉన్నారు. దండం పెడతా, దయచేసి వద్దు. వరద వస్తుందిరా బాబు అనుకున్నప్పుడు ఆ రోడ్డు మీద లైట్గానే వెళ్తుందిలే అనుకున్నా సరే వద్దు, ఆగండి. ఎందుకంటే ఒక్కసారి ఫ్లో వచ్చిద్దండి, ఎంతసేపు అండి, సెకండ్స్లో అండి. దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలా అదృష్టం బతికారు. అండ్ మరోవర్ ధైర్యం, ఆ ధైర్యం అని దయచేసి ఎప్పుడు కోల్పోకనివ్వకండి. ఆ ఉన్న టైం ఏదైతే ఉందో మీరు బతకడానికి దాన్ని ఎలా వాడుకోవాలో చూడండి. ఇక బతికే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ఆ ఉన్న సమయం ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి.